యుద్ధానికి ఒకవైపున సైన్యం తమ ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. ఇప్పుడు నిన్న పరీక్షించిన ఆయుధాలు అవన్నీ సక్సెస్. ఇంకా అట్టించి పాకిస్తాన్ వైపు నుండి వచ్చినవి ఏంటి, వాటిని ఒకేసారి పెద్ద ఎత్తున వస్తే ఎట్లాగా దెబ్బ కొట్టాలి, దానికి ఇంకేమి మిషనరీ, ఇప్పుడున్నటువంటి ఐరన్ డోమ్ తరహా టెక్నాలజీకి ఇంకా ఏమి యాడెడ్ అడ్వాంటేజ్ ఇవ్వాలి, అట్లాగే పాకిస్తాన్ ఏం చేయొచ్చు, ఏం చేస్తే మనం ఏం చేయాలి, ఇట్లాగా ప్లాన్స్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రిపేర్తో ఉన్నారు. భారత్ని మనం కట్టడి చేయలేకపోయాం, భారత్ మనల్ని చెత్తగొట్టింది, ఏదో పబ్లిసిటీలో సోషల్ మీడియా ద్వారా మనం గెలిచేసామని చెప్పుకున్నాం, కానీ మనం గెలవలేదన్న సంగతి మనకి తెలుసు. భారత్ ఇంకోసారి దాడి చేస్తే ఎట్లా తట్టుకోవాలి, పాడైపోయినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అమెరికాని బతిన్లాడుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలా, చైనా వాడిని బతిన్లాడుకుని ఇప్పుడు ఇచ్చింది బీటా వెర్షన్ అంటున్నారు, అంటే సెకండ్ టెస్టింగ్ వెర్షన్ అంట పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చింది, అది కాకుండా ఒరిజినల్ వెర్షన్ ఇవ్వమని అడగాల. ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు, వాళ్ళ తిప్పలే వాళ్ళు పడుతున్నారు. ఇదే సందర్భంలో జ్యోతిష్కులు కొన్ని లెక్కలు వేస్తున్నారు. ఇందులో వన్ ఆఫ్ ద జ్యోతిష్యం ఏంటంటే గ్రహస్థితులు చూస్తే 2032 దాకా కూడా మహాభారత యుద్ధం నాటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది 2032 నాటికి పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయం అన్నటువంటిది, యుద్ధం అనివార్యంగా సాగుతుంది అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది చూడాలి. అది కూడా వన్ ఆఫ్ ద ఇదనమాట.